ఈరోజు ఉదయం ఇక్కడ ఎవరూ లేనప్పుడు షాపు వాడు ఆటోలో తెచ్చిచ్చిన పార్సిల్ ఇది. ఎవడ్రా కొబ్బరి చెట్లకే మిషన్ ఆర్డర్ చేసింది? మిమ్మల్ని అడుగుతున్నాను. అది ఫాదర్, వీడి కొబ్బరి నీళ్ళ కోసం 2 సార్లు కొబ్బరి చెట్టు ఎక్కాల్సి వచ్చింది. హైట్గా ఉన్న కొబ్బరి చెట్లు ఎక్కడం రిస్క్ అని నేనే ఆర్డర్ చేశా. ఎవరెక్కడానికి? నేనెక్కడానికే ఫాదర్. నువ్వు లైఫ్ లాంగ్ కొబ్బరి చెట్లు ఎక్కాలని తీర్మానించుకున్నావేంటి? అప్పుడు మిలిటరీ సెలక్షన్కి వెళ్ళేవే, ఏమైంది? అది సెలెక్ట్ అవ్వలేదు. ఎవరు చెప్పారు సెలెక్ట్ అవ్వలేదని? ఇదిగో చూసావా, నా కేర్ ఆఫ్ అడ్రస్కి మిలిటరీ నుంచి వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఇది. రే సెబాస్టియన్, నువ్వు మిలిటరీకి సెలెక్ట్ అయ్యావురా. రే ముందు వాడిని కొంచెం దింపండి రా. మొత్తం చెప్పనివ్వండి. ఎల్లుండి వాడు ఇక్కడి నుంచి బయలుదేరాలి. 8వ తారీఖున పూనాలో రిపోర్ట్ ఇవ్వాలి. జాబ్ వచ్చిన సంతోషంలో చప్పట్లు కొట్టాం, కానీ మాతో ఉన్న మస్తాన్ మమ్మల్ని వదిలి వెళ్ళటం అనేది మా మనసుకు చాలా కష్టంగా అనిపించింది. బయట సీరియస్గా తిరిగే వార్డెన్ ఫాదర్కి కూడా ఎవరూ లేని మస్తాన్ జీవితం త్వరలోనే మారబోతుందన్న విషయం మాకు మా కళ్ళ ముందే కనిపించింది. సెబాస్టియన్ రేపు వెళ్తున్నాడన్న దిగులు పాట పాడి తీర్చుకుంటున్నారు. ఈరోజు వాళ్ళని సంతోషంగా ఉండనివ్వండి. మీరు అటుపక్క వెళ్ళకండి. మీరు అక్కడికి వస్తే. వద్దు ఫాదర్, సెబాస్టియన్ వెళ్ళడం నేను చూడలేను. మీరు ఇది వాడికి ఇస్తే చాలు. వెళ్ళొస్తాను. ఇలా చూడరా, వార్డెన్ ఫాదర్కి ఒంట్లో బాలేదు. నీకు ఇది ఇవ్వమన్నారు. మస్తాన్ వెళ్ళిన దిగులుతో శ్యామ్ 2 రోజులు భోజనమే చేయలేదు. ట్యూబ్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వగలిగాం. ఇది తెలుసుకున్న వాళ్ళ నాన్న బాధపడుతున్నారని చెప్పి ఇక్కడ రావద్దని సర్ది చెప్పాం. శ్యామ్ని గుద్దేసి వెళ్ళిన కార్ డీటెయిల్స్ దొరికాయి. వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి క్లిచ్చర్ తిట్టాడు. ఆ రోజు నుంచి వాడిని లేపేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. అని కూడా చెప్పింది వాడిని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని. పెద్ద ర్యాలీ కార్ తీసుకొచ్చాడు. వాడిని లేపిన తర్వాత ఇంకేదైనా. ఫోన్లో వాడిని శ్యామ్కి క్షమాపణలు చెప్పమనే కదా అడిగాం. దానికి వాడు నోటుకొచ్చినట్టుగా తిట్టాడు. బాబాయ్ చెప్పాడు వాడిని లేపేయడానికి ఫుల్ టీంతో వస్తానని. అలాగైతే ఇంకా మనం ఇక్కడ కూర్చొని ఏం ప్రయోజనం? వీన్ని మాట్లాడించడానికి అది చేస్తాం ఇది చేస్తాం అని ఇప్పుడు చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తన్నులు తింటారు, తర్వాత కొడతారు. ఆ తర్వాత ఫాదర్ దగ్గర, పోలీస్ దగ్గర నేను సమాధానం చెప్పాలి. నేను చెప్పాల్సింది చెప్పాను. వాళ్ళు లేపేయాలని నేను అంటున్నాను. శ్యామ్కి థ్రిల్ ఇవ్వడం కోసం వెళ్ళేటప్పుడు వాడిని కూడా తీసుకెళ్లాలని గర్ల్స్ ఒక సజెషన్ చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ డే ఒక గుంపే బయలుదేరింది. పెద్ద కోటీశ్వరుడు కొడుకేవాడు. ఊరు తిరగడం, మందు కొట్టడమే వాడి ముఖ్యమైన పని. అవును ఇదే. ఎవరది? మీ సార్ ఇక్కడ లేడా? పెద్దయ్య గారు, అమ్మగారు ఓ పెళ్లి కోసం వెళ్ళారు. ఎప్పుడొస్తారు? రేపు వస్తారు. చిన్నయ్య ఓ మీటింగ్ లో ఉన్నాడు. అన్నా ఇటు రండి, మీతో ఒక విషయం చెప్పాలి. రండి. ఎక్కడికి లాక్కెళ్తున్నారేంటి? ఇప్పుడే ప్రిన్సెస్ గారు, ఒక్క నిమిషం వస్తారా?